హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనము నియో ఎల్ఎంఎస్లో ఎట్లా లాగిన్ చేయాలి, సబ్జెక్ట్స్ ఎట్లా యాక్సెస్ చేయాలి, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఎట్లా అటెండ్ చేయాలి, రికార్డింగ్ క్లాసెస్ ఎట్లా చూసుకోవాలి అనే దానిపైన డిస్కస్ చేద్దాము. సో నియో ఎల్ఎంఎస్ని మనము 2 మెథడ్స్లో లాగిన్ చేయొచ్చు. ఒకటి బ్రౌజర్, ఎనీ బ్రౌజర్, మీ మొబైల్లో డిఫాల్ట్గా వచ్చే బ్రౌజర్ కానీ, ఒపేరా కానీ, మోజిల్లా కానీ, క్రోమ్ కానీ, లేదా డైరెక్ట్గా గూగుల్ సెర్చ్ బార్లో నుంచి కూడా మీరు నియో ఎల్ఎంఎస్ని లాగిన్ చేయొచ్చు. అది ఒక మెథడు. రెండవది, మీరు ప్లే స్టోర్కి వెళ్ళి నియో ఎల్ఎంఎస్ యాప్ని ఇన్స్టాలేషన్ చేసుకొని కూడా మీరు నియో క్లాసెస్ని యాక్సెస్ చేయొచ్చు. సో మీకు ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ప్రొవైడ్ చేశాను. మీరు ఆ వీడియో ద్వారా ప్లే స్టోర్ నుంచి ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎట్లా యాక్సెస్ చేసుకోవచ్చు అనేది అక్కడ మీకు ఇవ్వబడింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ వీడియోలో మనం బ్రౌజర్ నుంచి ఎట్లా లాగిన్ చేయాలనే దానిపైన మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ గూగుల్ సెర్చ్ బార్ ఉంది. డిఫాల్ట్గా ఇక్కడ అడ్రస్ బార్లో మీరు టైప్ చేసి కూడా మీరు లాగిన్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ మొబైల్లో, ఇది నాది రెడ్మీ మొబైల్లో ఎంఐ బ్రౌజర్ డిఫాల్ట్గా వస్తుంది. సో ఇక్కడ నుంచి లాగిన్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి, ఎనీ బ్రౌజర్తో మనకు సంబంధం లేదు. సో దాని తర్వాత ఏం చేయాలి, మీరు ఈ నియో ఎల్ఎంఎస్ సంబంధించిన యూఆర్ఎల్ టైప్ చేయాలి అడ్రస్ బార్లో. సో మన అడ్రస్ బార్లో మన యూఆర్ఎల్ వచ్చేసి shrestha.neoLMS.com అనేది మన యూఆర్ఎల్ అడ్రస్. దాన్ని టైప్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు ఏమవుతుందో యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. మనకు ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు ఏం చేయాలి, ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి మీరు. సో ఇప్పుడు నేను యూజర్ నేమ్, పాస్వర్డ్ రెండు కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు రిమెంబర్ మీ అని మీరు క్లిక్ చేశారనుకోండి, ఎవ్రీ టైం మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇది మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ స్టోర్ అవుతుంది బ్రౌజర్లో. వద్దు అనుకున్న వాళ్ళు అన్చెక్ చేయండి, లేదు ప్రతిసారి మాకు ఎంటర్ చేయొద్దు అనుకున్న వాళ్ళు చెక్ చేయండి. సో ఇప్పుడు లాగిన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇది మనకు ఏమవుతుంది, ఇట్లా మనకు సబ్జెక్ట్ చూపిస్తుంది. ఇది మొబైల్ వర్షన్. మీకు మొబైల్ వర్షన్, డెస్క్టాప్ వర్షన్లో కొద్దిగా లేఅవుట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆప్షన్స్ సేమ్, ఎవ్రీథింగ్ సేమ్, కానీ లేఅవుట్ మారుతుంది. ఇది మొబైల్ లేఅవుట్ మనకు. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ ఆన్లైన్ క్లాసెస్ మొత్తం కూడా మొబైల్ నుంచి వాడుతున్నారు కాబట్టి నేను ఇప్పుడు మొబైల్ వర్షన్లో చేస్తున్నాను. ఒకవేళ మీకు డెస్క్టాప్ వర్షన్ కూడా కావాలనుకుంటే మీరు కామెంట్స్లో పెట్టండి. అట్లీస్ట్ ఒక 10 to 20 మెంబర్స్ ఇంట్రెస్ట్ ఇస్తే నేను డెస్క్టాప్ వర్షన్ పైన కూడా చూపిస్తాను నేను. సో ఇక్కడ నేను ఎంటర్ అయినా బట్టి ఇప్పుడు చూడండి, నాకు 5th క్లాస్లో ఎంటర్ అయ్యాను నేను యాజ్ ఎ డెమో స్టూడెంట్గా. 5th క్లాస్ ఇంగ్లీష్, 5th క్లాస్ హిందీ, 5th క్లాస్ లైవ్ క్లాసు, 5th క్లాస్ మ్యాథ్స్, 5th క్లాస్ రికార్డింగ్, తర్వాత 5th క్లాస్ తెలుగు, 5th క్లాస్ సైన్స్, 5th క్లాస్ సోషల్. ఇట్లా మీకు సబ్జెక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. సో మొట్టమొదటగా మీకు స్కెడ్యూల్స్ ప్రకారం లైవ్ క్లాస్ స్కెడ్యూల్ ప్రకారం లైవ్ క్లాస్ మీరు అటెండ్ చేయాలనుకున్నప్పుడు దీనిపైన క్లిక్ చేయండి. 5th క్లాస్ లైవ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఏమవుతుంది, లైవ్ అని కనిపిస్తుంది. ఇంకొకసారి దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యూఆర్ఎల్ కనిపిస్తుంది. ఈ యూఆర్ఎల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మిమ్మల్ని జూమ్కి కనెక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, ఈ విధంగా మీరు లైవ్ క్లాసెస్ అటెండ్ చేసుకోవచ్చు. నేను బ్యాక్ అని కొట్టేస్తే మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. సో ఇప్పుడు నేను సబ్జెక్ట్ వైజ్ మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ 5th క్లాస్ ఇంగ్లీష్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 లెసన్స్ ఉన్నాయి. ఒకటి ద వైస్ లిటిల్ క్యాలిఫ్ అని ఒకటి, క్లెవర్ బీర్బల్ అని ఒకటి. సపోజ్ ఇప్పుడు నేను ఈ లెసన్ యాక్సెస్ చేస్తాను, ఫస్ట్ లెసన్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఏమి ఇవ్వబడింది, ఒక రీడింగ్ ప్రాక్టీస్ ఇవ్వబడింది. అంటే మీకు టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది ఈ వీడియో చూస్తూ వీడియోతో పాటు కూడా మీరు టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని చదువుకోవచ్చు. సో ఇట్లా మ్యాక్సిమైజ్ సింబల్ కొడితే మీకు ఫుల్ స్క్రీన్ వస్తుంది అన్నమాట. Long ago in Baghdad, there lived a trader called Ali. He was a kind and an honest man. He lived in a simple home. సో ఇట్లా ఎల్లో కలర్లో మీకు హైలైట్ అవుతూ అది చదువుతుంది మీకు. He was supposed to make a pilgrimage to Mecca. The dream brought about many changes in Ali's life. He sold his shop and kept aside only a ఈ few విధంగా items. కంప్లీట్ లెసన్ మీకు రీడింగ్ అవైలబుల్ ఉంటుంది.
He also found ఇప్పుడు ఏం a చేయండి, temple for his నెక్స్ట్ house. సెక్షన్ There కావాలనుకుంటే was only one కంటిన్యూ playground పైన to క్లిక్ study. చేయండి. సో లెసన్ రీడింగ్ తర్వాత లెసన్ యానిమేషన్ అనమాట. ఈ దాని మీద క్లిక్ చేస్తే టోటల్ లెసన్ మీకు ఒక యానిమేషన్ రూపంలో జస్ట్ ఒక 2 minutes నుంచి 5 minutes డిపెండింగ్ అపాన్ లెంత్ ఆఫ్ ద లెసన్ మీకు వీడియో ఉంటుంది అనమాట. మినిమం 2 minutes ఉంటుంది, మ్యాక్సిమం ఒక 5 to 6 minutes ఉంటుంది. The wise little caliph. ఈ స్క్వేర్ మీద క్లిక్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్ వస్తుంది. Long ago in Baghdad, there lived a trader called. సో ఈ విధంగా కంప్లీట్ లెసన్ ఒక యానిమేషన్ లాగా కూడా మీరు వినొచ్చు అనమాట. One night, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్కి మూవ్ కావాలంటే కంటిన్యూ క్లిక్ చేయండి. pilgrimage to Mecca. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమైంది, టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఆన్సర్స్ అని ఉంది. ఇక్కడ మీరు చూడండి స్క్రీన్ పైన టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఆన్సర్స్ అంటే ఇవి మీ టెక్స్ట్ బుక్లో వెనకాల ఇవ్వబడిన క్వశ్చన్స్కి ఆన్సర్ అనమాట. ఇది మీరు ఇక్కడే చదువుకోవచ్చు, లేదు అంటే మీ నోట్బుక్లో రాసుకొని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ అనే దానిపైన క్లిక్ చేయండి, నెక్స్ట్ సెక్షన్కి వెళ్తుంది. సో ఇక్కడ చూడండి ప్రాక్టీస్ టెస్ట్ అనమాట, టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఆన్సర్స్. ఇక్కడ మీకు టేక్ క్విజ్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు క్విజ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ క్వశ్చన్స్లో ఉన్న బ్యూటిఫుల్ ఏంటంటే మీకు ఈ క్వశ్చన్స్ ఏవైతే వస్తున్నాయో ఇవి ప్రతిసారి ఏమవుతుందంటే క్వశ్చన్ సీక్వెన్స్ మారుతుంది. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి కదా ఏబిసిడి అనేది, ఈ ఆప్షన్స్ ఇవన్నీ మారుతాయి అన్నమాట. ఎన్నిసార్లు మీరు ఎగ్జామ్ తీసుకుంటే అన్నిసార్లు మీకు క్వశ్చన్ పేపర్ అనేది క్వశ్చన్ సీక్వెన్స్ మారుతుంది, యాజ్ వెల్ యాజ్ ఆప్షన్స్ కూడా మారుతుంటాయి. ఇలా ఎందుకు ఇవ్వబడింది అంటే ఈ ప్రాక్టీస్ టెస్ట్ మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ ప్రాక్టీస్ క్రమంలో ప్రతిసారి సేమ్ సీక్వెన్స్ ఆఫ్ క్వశ్చన్స్, సేమ్ సీక్వెన్స్ ఆఫ్ ఆప్షన్స్ వస్తుంటే మీకు విద్యార్థులు బట్టి అవకాశం ఉంది. కాబట్టి అట్లా కాకుండా ఎవ్రీ టైం క్వశ్చన్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది, క్వశ్చన్ సీక్వెన్స్ డిఫరెంట్గా ఉంటుంది, ఆప్షన్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఇక్కడ నేను నాకు కావాల్సిన ఆన్సర్స్ నేను అప్రోప్రియేట్లో ఇట్లా మ్యాచ్ చేస్తున్నాను. నేను సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్లో వస్తుంది. అయిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ మీకు మొత్తం టోటల్గా ఇక్కడ 10 questions డిస్ప్లే అవుతున్నాయి. స్క్రోల్ చేస్తే ఈ ప్రాక్టీస్ టెస్ట్లో మొత్తం ఎన్నున్నాయి, నాకు 15 questions ఉన్నాయన్నమాట. ఈ 15 questionsలో ఇప్పుడు నేను ఏం చేసిన, ఫస్ట్ క్వశ్చన్ దగ్గర ఉన్నా, ఇక్కడ మీకు గ్రీన్ కలర్ సర్కిల్లో హైలైట్ అయింది. ఇప్పుడు కంటిన్యూ కొట్టండి. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్లో ఉన్నాం. మనం సపోజ్ ఈ సెకండ్ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలియదు, నేనేం చేయొచ్చు, సింపుల్గా కంటిన్యూ అని కొట్టేయచ్చు. కంటిన్యూ ఉంటే ఇక్కడ మీరు చూడండి మనం సెకండ్ క్వశ్చన్ అటెండ్ చేయలేదు కదా, కాబట్టి ఇక్కడ గ్రీన్ డాట్ అనేది రాలేదు. ఇప్పుడు సపోజ్ థర్డ్ క్వశ్చన్ కూడా నేను ఏం చేస్తున్నాను, నాకు థర్డ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలియదు, కంటిన్యూ కొడుతున్నాను. అంటే నేనేం చేస్తాను, ఫస్ట్ నాకు వచ్చిన ఆన్సర్స్ని అటెండ్ చేయాలనుకున్నాను. చూడండి నేను సెకండ్ థర్డ్ రెండు కూడా అటెండ్ చేయలేదు కాబట్టి అక్కడ గ్రీన్ డాట్ అనేది రాలేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, నాకు ఇక్కడ నుంచి నాకు క్వశ్చన్స్ వస్తాయి. సో నేను ఆప్షన్స్ పెడుతున్నాను. నేను సపోజ్ నాకు 7th క్వశ్చన్ కూడా ఈ ఆన్సర్ నేను తర్వాత నేను టైం తీసుకొని చేస్తాను. నేను కంటిన్యూ కొట్టండి. సో ఈ విధంగా మీరు అన్నీ అటెండ్ చేయొచ్చు అనమాట. ఇది ఇంకొక మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చింది.
సో ఇక్కడ చూడండి ఎండ్ ఆఫ్ ద క్విజ్. మీరు ఎండ్ ఆఫ్ ద క్విజ్ మీద ఫినిష్ అని క్లిక్ చేస్తే మీకు రిజల్ట్, మీ రెస్పాన్స్ సబ్మిట్ అవుతుంది, రిజల్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయలేదు. ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్ మీద గ్రీన్ మార్క్ లేదని సెకండ్ క్వశ్చన్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ ఇప్పుడు నేను ఇది అటెండ్ చేస్తున్నాను సెకండ్ క్వశ్చన్. దాని తర్వాత మళ్ళీ స్క్రోల్ చేసుకోండి. నేను థర్డ్ క్వశ్చన్ అటెండ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ కూడా అటెండ్ చేస్తున్నాను నేను. మళ్ళీ కింద చూడండి, ఇక్కడ సెవెంత్ క్వశ్చన్ మీద గ్రీన్ డాట్ లేదు. ఓకేనా? లేదంటే సింపుల్గా మీరు సెవెంత్ క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే మేము డైరెక్ట్ సెవెంత్ క్వశ్చన్కి తీసుకెళ్తుంది అది. నేను ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను ఏమైనా క్వశ్చన్స్ మిస్ చేశానా అయింది అనేది. ఇక్కడ స్క్రోల్ చేసుకొని ఇక్కడ చెక్ చేసుకోండి. సో మనము అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేసినాము. సింపుల్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ద క్విజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మళ్ళీ ఎండ్ క్విజ్ స్క్రీన్ దగ్గరికి వచ్చేస్తారు. ఇక్కడ నేను చేస్తున్నాను, నేను ఫినిష్ అని టైప్ చేస్తున్నాను, క్లిక్ చేస్తున్నాను నేను. సో ఫినిష్ అని కొట్టినబడే ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏంది, మీ రెస్పాన్స్ ఏంది అనేది చూపిస్తుంది మీకు. సో ఈ దాంట్లో మనకు 3 రెస్పాన్సెస్ అంటే మల్టిపుల్ చాయిస్, మనం మ్యాచ్ ద ఫాలోయింగ్లో నేను ఎన్ని కరెక్ట్ చేసినా ఒక్కరు కూడా కరెక్ట్ రాలేదన్నమాట. సో ఇక్కడ మన రెస్పాన్స్ ఏముంది, ఇక్కడ మనం ఏం సబ్మిట్ చేసినా చూడొచ్చు. ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్లో శీతల్ లైక్ స్టడీయింగ్ ఇన్ దిస్ సెంటెన్స్ శీతల్ ఈజ్ ద సబ్జెక్ట్. నా రెస్పాన్స్ ఏంది, ఫాల్స్ అనమాట. కానీ ఆన్సర్ ఏంది, కరెక్ట్ ఆన్సర్ ట్రూ ఉందన్నమాట. నేను తప్పు రాసిన కాబట్టి నాకు ఇక్కడ మార్క్ పోయింది. ఇక్కడ చూడండి ఫోర్త్ క్వశ్చన్, లిండా లవ్ స్విమ్మింగ్ ఇన్ దిస్ సెంటెన్స్ లిండా ఈజ్ ద సబ్జెక్ట్. సో ట్రూ అనమాట, అది లిండా సబ్జెక్ట్ ట్రూ కాబట్టి నేను ట్రూ పెట్టిన, ఇక్కడ నాకు ఒక 1 మార్క్ వచ్చింది. ఈ విధంగా ప్రతి క్వశ్చన్కి సంబంధించినటువంటి రివ్యూ, అంటే మీరు కరెక్ట్ రాశారా రాంగ్ రాశారా, రాంగ్ రాస్తే కరెక్ట్ ఆన్సర్ ఏందనేది ఇక్కడ రివ్యూ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? సో ఇక్కడ వచ్చినాక మీరు అసైన్మెంట్లో చూడండి, ఇది అసైన్మెంట్ టైప్ క్విజ్, మ్యాక్సిమం స్కోర్ 15, ఇది కేటగిరీ టెస్ట్, ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, దీని డ్యూ డేట్ ఏంది. ఇప్పుడు చూడండి, ఇది ఒక మనకు సర్కిల్లో చూస్తుంది అనమాట. ఎన్ని 5, మనకు 15లో 5 మార్క్స్ మాత్రమే వచ్చినాయి అనమాట. కరెక్ట్గా 33% వచ్చింది. సో మీరు ఏమైనా రాయాలంటే కామెంట్ రాసి పంపించచ్చు. సో ఈ ఎగ్జామ్ అనేది మీరు ఎన్నిసార్లైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట. దీంట్లో అన్లిమిటెడ్ టైమ్స్, మీరు దీంట్లో లిమిటేషన్ ఏముండదు, మీరు ఎన్నిసార్లైనా మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ప్రాక్టీస్ ఎగ్జామ్ కాబట్టి. అదే ఫార్మేటివ్ కానీ సమ్మేటివ్ ఎగ్జామ్స్ అయితే మీకు ఓన్లీ 1 టైం మాత్రమే అటెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ కూడా కంటిన్యూ చేయండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు పైన కనిపిస్తుంది ప్రాక్టీస్ క్వశ్చన్ ఆన్సర్స్ అడిషనల్ అనమాట. ఇది మీ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ కాకుండా కొన్ని అడిషనల్ క్వశ్చన్ ఆన్సర్స్, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏం చేస్తున్నాను, నెక్స్ట్ సెక్షన్కి మూవ్ అవ్వడానికి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ చూడండి ప్రాక్టీస్ టెస్ట్ అడిషనల్ క్వశ్చన్స్, అంటే మీ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ కాకుండా అడిషనల్గా మేము తయారు చేసినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మళ్ళీ టేక్ క్విజ్ మీద క్లిక్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మనము ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత మీకు రికార్డింగ్ క్లాస్ అనమాట, కంటిన్యూ రికార్డింగ్ క్లాస్ డే 2. అయితే మేము ఏం చేసామంటే ఇట్లా సబ్జెక్ట్ వైజ్ రికార్డింగ్ క్లాసెస్ కాకుండా ఒక కొత్త ఫీచర్ యాడ్ చేసినాం అనమాట. మీకు రికార్డింగ్ క్లాసెస్ అనేది ఒక సబ్జెక్ట్ మీకు యాడ్ చేసినాము. అక్కడికి వెళ్ళి మీరు రికార్డింగ్ క్లాసెస్ అక్కడి నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఓల్డ్ రికార్డింగ్ క్లాసెస్, లేటెస్ట్ రికార్డింగ్ క్లాసెస్ మొత్తం కూడా మీరు ఒక సబ్జెక్టే కింద యాడ్ చేసినాం మేము. అక్కడి నుంచి వెళ్ళి మీరు లేటెస్ట్ రికార్డింగ్ క్లాసెస్ అన్ని సబ్జెక్ట్స్ ఒకటే దగ్గర చూసుకోవచ్చు మీరు. సో ఇట్లా మీరు కంటిన్యూ తీసుకుంటూ పోతుంటే మీరు వస్తుందన్నమాట. సో మీరు మొబైల్ వాడినట్టయితే కంపల్సరీ మీరు సెకండ్ లెసన్కి వెళ్ళాలంటే ఫస్ట్ లెసన్ సంబంధించిన ఇట్లా ప్రతి యాక్టివిటీ మీరు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు సెకండ్ లెసన్ వచ్చింది అనమాట. సెకండ్ లెసన్లో కూడా సేమ్ ప్రొసీజరు. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, దాని తర్వాత టెక్స్ట్ బుక్ ప్రాక్టీస్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత అడిషనల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకేనా? ఇట్లా ఈ విధంగా మీకు ప్రతి సబ్జెక్ట్ లోపల ఒకటి మీకు టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, అడిషనల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, దాని తర్వాత రికార్డింగ్ క్లాసెస్, యానిమేషన్ క్లాసెస్, ఇవన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, మళ్ళీ హోమ్కి రావాలంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీరు హోమ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీరు ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, క్లాస్కి, గ్లూ, యూజర్స్, మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటి అని మనం నెక్స్ట్ వీడియో. హోమ్ మీద క్లిక్ చేయండి, ఎన్రోల్ మీద క్లిక్ చేయండి.
సో ఇప్పుడు ఏమైంది, మన ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ అయిపోయింది. నెక్స్ట్ హిందీ క్లాసు. హిందీలో ప్రస్తుతానికైతే మీకు ఓన్లీ రికార్డింగ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి మీకు. సో అనమాట, ఇది లెసన్ రీడింగ్. ఇది మీద క్లిక్ చేస్తే మీకు లెసన్ రీడింగ్ అట్లాగే ఇంపార్టెంట్ వర్డ్స్ని ఎట్లా ప్రొనౌన్స్ చేయాలనేది వీడియోలో ఉంటుంది మీకు. సో స్క్వేర్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్ వస్తుంది. अंधकार की नहीं चलेगी माँ बोली सूरज से बेटे सुबह हुई तो సో ఇది ఒక పోయం అనమాట. పోయం ఎట్లా చదవాలని ఉంటుంది. దాని తర్వాత మీకు ఏమవుతుంది, ఏవైతే ఇక్కడ రెడ్ కలర్లో స్క్వేర్ బాక్స్లో ఉన్నాయో అవన్నీ కూడా వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ కూడా మీకు దీనిలో ఉంటుంది అనమాట. डरे डरे సో ఈ విధంగా రీడింగ్ స్కిల్, ప్రొనౌన్సియేషన్ స్కిల్ రెండు కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇక్కడ. साफ साफ क्यों ना कहते हो सूरज बोला సో మళ్ళీ 3 బటన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత హోమ్ బటన్. హోమ్ బటన్లో మీరు మళ్ళా హోమ్ మీద ఎన్రోల్డ్ माँ ఈ విధంగా మన సబ్జెక్ట్స్ మళ్ళీ యాక్సెస్ చేసుకోవచ్చు. హిందీ అయిపోయింది. ఈ లైవ్ క్లాస్ గురించి కూడా అయిపోయింది, మనం డిస్కస్ చేసాం మనము. మ్యాథమెటిక్స్ లోపల ఫస్ట్ చాప్టర్ లార్జ్ నెంబర్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే ఇది ప్రాక్టీస్ టెస్ట్ అనమాట. సో ఇలా ప్రాక్టీస్ టెస్ట్ కాకుండా దీనిలో మీకు ఏం చేస్తున్నాం మేము, ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఉంది కదా, ఈ పీడిఎఫ్ ఉంది. పీడిఎఫ్ ఫార్మాట్లో క్వశ్చన్ పేపర్స్ మీకు ప్రొవైడ్ చేయబడ్డాయి. దీన్నే క్లిక్ చేస్తే మీకు ఆ చాప్టర్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ప్లస్ దాంతో పాటుగా అడిషనల్ క్వశ్చన్స్ మీకు ప్రొవైడ్ చేయబడ్డాయి. ఇట్లా మీరు పీడిఎఫ్ మీద క్లిక్ చేసిన వెంబడే ఈ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది మీ మొబైల్లో. సో డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది మనకు. సో డౌన్లోడ్ అయిన దాన్ని ఓపెన్ చేసుకోండి. మీరు ఓపెన్ చేసుకుంటే సో మీ మొబైల్లో ఉన్న పీడిఎఫ్ వ్యూవర్ తోటి సో ఇట్లా అయితే మీకు ఈ క్వశ్చన్ పేపర్ మీకు 2 ఫార్మేట్లో ఇస్తున్నాము. ఒకటి పీడిఎఫ్ ఫార్మేట్లో ఇస్తున్నాము, నెక్స్ట్ వర్డ్ ఫార్మేట్లో కూడా ఇస్తున్నాము మేము. వర్డ్ ఫార్మేట్ ఎందుకు అంటే మీరు ఏమైనా ఆన్సర్స్ రాయాలనుకుంటే సింపుల్ అక్కడనే ఆన్సర్ రాయచ్చు. పీడిఎఫ్ అనేది ఏంటి అంటే ఇది మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో ఈ ప్రస్తుతానికి మ్యాథమెటిక్స్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అటెండ్ చేసే ప్రొసీజర్ ఇంకా యాడ్ చేయలేదు, అది తొందరలోనే అది కూడా యాడ్ చేస్తాం మేము. సో ఈ విధంగా మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి వర్డ్ ఫార్మేట్లో సేమ్ క్వశ్చన్ పేపర్ వర్డ్ ఫార్మేట్లో అనమాట. మీరు కావాలంటే ఈ వర్డ్ లోపల ఆన్సర్స్ మొత్తం మీరు టైప్ చేసి మీరు మళ్ళీ అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది మ్యాథమెటిక్స్ సంబంధించింది. నేను మళ్ళీ ఒకసారి హోమ్ బటన్ బ్యాక్ రావడానికి తర్వాత మళ్ళీ ఒకసారి హోమ్ మీద క్లిక్ చేసి ఎన్రోడ్ మీద క్లిక్ చేయాలి. సో ఇవి అన్ని రికార్డింగ్ క్లాసెస్ అనమాట. దీన్ని క్లిక్ చేస్తే సో ఇది 6th అక్టోబర్ జరిగిన క్లాస్ సంబంధించింది అనమాట. దీని మీద క్లిక్ చేశారనుకోండి మీకు ఆ రోజు జరిగిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒకటే దగ్గర మీరు వినొచ్చు అనమాట. ఇంతకుముందుకు ఏం చేసామంటే మీకు సబ్జెక్ట్ వైజ్ ఇచ్చాము, ఇప్పుడు అట్లా కాకుండా అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఒకే దగ్గర మీకు ప్రొవైడ్ చేస్తున్నాం మేము. కంటిన్యూ చేసినాం అనుకోండి, సో ఇది నెక్స్ట్ డేకి సంబంధించింది, కంటిన్యూ నెక్స్ట్ డే సంబంధించింది. ఇట్లా రికార్డింగ్ క్లాసెస్ అన్నీ మీరు ఒకటే దగ్గర యాక్సెస్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ వైజ్గా కాకుండా ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఒకే దగ్గర యాక్సెస్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ బ్లాక్ వెళ్తున్నాను సబ్జెక్ట్స్కి. హోమ్ బటన్ మరొకసారి హోమ్ బటన్ ఎన్రోల్డ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు తెలుగు. ఈ తెలుగులో కూడా ఏం చేసాము మేము అంటే తెలుగులో కూడా ఇంకా ఇప్పటివరకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీకు ఇవ్వలేదు. ఈ ఫస్ట్ లెసన్లో సంబంధించి మీరు తెలుగు టెక్స్ట్ బుక్ అనమాట. ఇక్కడ మీరు యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే మీరు తెలుగు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ ఫార్మాట్లో. నెక్స్ట్ వచ్చేసి తెలుగు వర్క్ బుక్. మీకు ఈ వర్క్ షీట్స్ దీనిలో లెసన్ వైజ్ చాలా నీట్గా వర్క్ షీట్స్ ఉన్నాయి, మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది. ఆ వర్క్ షీట్స్ మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సైన్స్. మనకు ఈ సైన్స్లో మనకు ఫస్ట్ లెసన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఉంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు తెలుసు కదా ఫస్ట్ ఏం వస్తుంది, మనకు టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఆన్సర్స్ వస్తున్నాయి. ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
దాని తర్వాత ఎగ్జామ్, మీకు తెలుసు ఎగ్జామ్ ఇందాక మేము చూపించాము. సో మళ్ళీ ఒకసారి మీకు సైన్స్లో కూడా ఎగ్జామ్ చూపిస్తాను నేను. ఇట్లా 10 క్వశ్చన్స్ ఉన్నాయి, దీనిలో మనకు కావాల్సిన క్వశ్చన్స్ అటెండ్ చేస్తూ పోవాలి మనకు. సో మనకు వీడియో లెంత్ ఎక్కువ కావద్దనే ఉద్దేశంతో నేను ర్యాండమ్గా ఆన్సర్స్ పెట్టేసేస్తున్నాను నేను. సో ఎండ్ ఆఫ్ ద క్విజ్ వచ్చేసింది. ఒకసారి మనం కింద స్క్రోల్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకున్నాను నేను ఏదైనా మిస్టేక్లో ఏమైనా మిస్ చేశాను అనేది. సో నేను అన్నీ ఇక్కడ మనకు అన్ని గ్రీన్ డాట్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ మనము అటెండ్ చేసినాము. సింపుల్గా పైకి వచ్చేసి ఫినిష్డ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఉంది, సెకండ్ క్వశ్చన్ రాంగ్ ఉంది, థర్డ్ క్వశ్చన్ కరెక్ట్ ఉంది, ఫోర్త్ క్వశ్చన్. ఈ విధంగా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట మనం. సో నాకు ఇక్కడ కూడా ఏమి వచ్చినాయి, 5 out of 10 మార్క్స్ వచ్చినాయి నాకు. ఓకేనా. సో నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ అడిషనల్ క్వశ్చన్ ఆన్సర్స్ మీకు ఇలా బ్రాకెట్లో మెన్షన్ చేసేది చూడండి. అడిషనల్ క్వశ్చన్స్ అనేది అంటే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో కాకుండా అడిషనల్ ఇచ్చినటువంటివి. ఇది కూడా అడిషనల్ క్వశ్చన్ పేపర్ అనమాట. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన క్వశ్చన్స్ కాకుండా అడిషనల్గా మేము ఇస్తున్న క్వశ్చన్ ఆన్సర్స్. దాని తర్వాత మీకు ఒక యానిమేషన్ వీడియో ఉందన్నమాట. లెసన్ సంబంధించినవి కొన్ని టాపిక్ టు టాపిక్ వీడియోస్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ స్క్వేర్ మీద క్లిక్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్ వస్తుంది. Photosynthesis. సో ఇది The root takes in water. ఈ ఫోటోసింథసిస్కి సంబంధించినటువంటి యానిమేషన్. The leaves take in carbon dioxide from the air through the stomata. సో కంటిన్యూ క్లిక్ చేయండి. Also take in sunlight. The leaves have a సో ఇక్కడ ఇంకొక యానిమేషన్ ఇచ్చారు. ఇది వేరే టాపిక్ పైన. ఆ లెసన్లో మనకి ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో దానికి సంబంధించిన యానిమేషన్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేసాం మేము. దాని తర్వాత మీకు లాస్ట్ యానిమేషన్, ఇది టోటల్గా ఎంటైర్ లెసన్ సంబంధించిన యానిమేషన్ అనమాట. సో ఇంట్లో అయితే ఇంగ్లీష్లో మనము చూసామో అట్లా లెసన్ సంబంధించిన చిన్న బ్రీఫింగ్ 2 minutes నుంచి 5 minutes వీడియో ఉంటుందన్నమాట. సో ఈ యానిమేషన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా విద్యార్థులు ఇంట్రెస్ట్తో వింటారనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఇది సెకండ్ లెసన్ అనమాట మనకి ఇది. ఓకేనా. అడాప్షన్ ఇన్ ప్లాన్స్. సో ఈ విధంగా ప్రతి దగ్గర మనకు టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్ అడిషనల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్ ప్రాక్టీస్ ఎగ్జామ్ ఉంటుంది, అడిషనల్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ ఎగ్జామ్ ఉంటుంది, టాపిక్ టు టాపిక్ యానిమేషన్స్ ఉంటాయి, దాని తర్వాత ఫుల్ లెసన్ యానిమేషన్ ఉంటుంది. ఈ విధంగా మీకు సైన్స్ కానీ సోషల్ కానీ ఇంగ్లీష్ కానీ ఉంటుంది. తెలుగు మీకు హిందీ మ్యాథమెటిక్స్ మాత్రము మేము క్వశ్చన్ పేపర్స్ వర్క్షీట్స్ PDF ఫార్మాట్లో అప్లోడ్ చేసాం మీకు. అది దానిలో మాత్రం ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇంకా మేము ఆ ఫీచర్ని ఎనేబుల్ చేయలేదు. అది ఎనేబుల్ చేసిన తర్వాత దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాము. మీకు దానిలో క్లియర్గా మీరు చూసుకోవచ్చు ఎట్లా అటెండ్ చేయాలనేది. సో ఇది అనమాట మనకు. సో టోటల్గా బ్రౌజర్ నుంచి ULMS లాగిన్ చేయడము, దాని తర్వాత సబ్జెక్ట్స్ని యాక్సెస్ చేసుకోవడము, దాని తర్వాత దానిలో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ మనము చదువుకోవచ్చు. తర్వాత ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. మరొకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను, ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్స్కి లిమిటేషన్ లేదు. ఎన్నిసార్లైనా మీరు అటెండ్ చేయొచ్చు అనమాట. ఎన్నిసార్లైనా అటెండ్ చేయొచ్చు, అన్లిమిటెడ్ అనమాట. కానీ ఫార్మేటివ్ సమ్మేటివ్ మాత్రము ఓన్లీ ఒకసారి మాత్రమే అటెండ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి చూడండి, 5th క్లాస్లో మీకు ఏదైతే ఇప్పుడు వీడియో చూస్తున్నానో 1 నుంచి 6వ తరగతి వరకు ఇవన్నీ కామన్ అనమాట. మనకు 1 నుంచి 6 వరకు కామన్. మీకు ఇప్పుడైతే 5th క్లాస్లో ఎట్లయితే సబ్జెక్ట్స్ ఉన్నాయో సేమ్ 1st క్లాస్లో, 2nd క్లాస్లో, 3rd క్లాస్లో, 4th క్లాస్లో సేమ్ ప్రొసీజర్లో మీరు క్లాసెస్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీకు ఇది బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేసుకునే విధానము. తర్వాత నియో యాప్ నేను ఒకవేళ ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ప్లేస్టోర్కి వెళ్ళి NeoLMS అని టైప్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ మనం ఏం చేసాం, URLలో shrestha.neolms అని టైప్ చేసినాము కదా, సేమ్ అదే shrestha.neolms.com అనేది అక్కడ URL కింద ఎంటర్ చేసిన తర్వాత మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అవుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ యాక్సెస్ చేసిన తర్వాత సేమ్ అలా ఇదే సేమ్ ప్రొసీజర్. సో మీరు లేదు మాకు ప్లేస్టోర్ నుంచి మేము ఇన్స్టాలేషన్ అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను నేను, వీడియో లింక్. ఆ వీడియో మీరు అది చేస్తే మీకు ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ తెలుస్తుంది అనమాట ప్లేస్టోర్ నుంచి. సో ఇది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, దీనికి సంబంధించిన ఇంకేమైనా వివరాలు కూడా కావాలనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, తప్పకుండా దాన్ని మేము రెస్పాండ్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో
మీకు ఇవే కాకుండా ఎన్ఈఎల్ఎంఎస్ సంబంధించినవి కాకుండా మేము ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ సంబంధించినవి మెయిన్ ప్రైమరీ సెక్షన్స్కు వీడియోస్ చేస్తున్నాము. సో అలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పైన మీరు క్లిక్ చేయండి. మీకు టైం టు టైం మేము ఎప్పుడైతే వీడియోస్ చేసి పెడతామో ఆ వీడియోస్ని మీరు చూడవచ్చు అనమాట. సో ఈ వీడియోస్ అన్ని కూడా మేము చేస్తున్నామంటే ఆ బోర్డు పైన మరియు మ్యాథ్కి సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ ద్వారా మేము మీకు తెలియవస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. Please do subscribe for notifications.